వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. గత 2 వీక్స్ నుంచి చూసుకుంటే మార్కెట్ రోలర్ కోస్టర్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఈరోజు మార్కెట్ చూసుకుంటే 1% పెరగడం జరిగింది పాజిటివ్లో, నిన్న 1% తగ్గడం జరిగింది నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ ఓవరాల్ ఒకరోజు అప్ ఒకరోజు డౌన్, ఈ విధంగా అయితే ఒక రోలర్ కోస్టర్ మార్కెట్ని అయితే చూడడం జరుగుతుంది. మార్కెట్లో సెంటిమెంట్ ఉందా, మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉందా, మార్కెట్ని ట్రిగర్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా, అండ్ మెయిన్గా మన మార్కెట్ వచ్చేసి గ్లోబల్ క్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయి, టారిఫ్ 90 days పాస్ చేశారు, అది దగ్గర పడుతుండడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆఫ్టర్ 90 days టారిఫ్స్ ఎలా ఉండాలని ఒక ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ గ్లోబల్ వైజ్ చూసుకున్నా, మన ఇండియాలో చూసుకున్నా కరోనా కేసెస్ వస్తున్నాయి. అండ్ Q4 రిజల్ట్స్ కూడా లోకల్లో కొంచెం ఎఫెక్ట్ మార్కెట్ అయితే ఉన్నాయి. మెయిన్గా గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయి, యుఎస్ మార్కెట్స్ కానీ, ఆస్ట్రేలియన్ మార్కెట్స్ కానీ, యూరోపియన్ మార్కెట్స్ కానీ మన మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి. మనతో మాట్లాడడానికి సుభాష్ బాబు గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, మనం లాస్ట్ వీక్ కూడా గ్లోబల్ క్యూస్ గురించి మాట్లాడినాం, మన మార్కెట్ పైన ఎలా ప్రభావం చూపిస్తున్నాయో. అంటే నెక్స్ట్ మనం 90 days పాస్ దగ్గర పడుతుంది, జూన్లో అయిపోతుంది. ఆ ప్రాసెస్ కూడా ఒకటి స్టార్ట్ అవుతుందని ఒకటి చిన్న టాక్ ఉంది. అఫీషియల్గా కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తారు ప్రాసెస్ నడుస్తుంది అని. ట్రేడ్ వార్ అయిపోయింది, ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి. చైనా అండ్ యుఎస్ డీల్ కూడా సెట్ అయింది. ఓవరాల్గా మన మార్కెట్ గ్లోబల్ క్యూస్, మన మార్కెట్ ఎలా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది, ఇన్వెస్టర్లు ప్రజెంట్ ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఉండాలి. ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ ఆన్ ద షో నౌ. ఇండియన్ మార్కెట్ ప్రస్తుతం ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు రోలర్ కోస్టర్గా మూవ్ అవుతుంది. అంటే మరీ ఎక్కువ రోలర్ కోస్టర్ కాదు, కానీ డెఫినెట్గా అప్ డౌన్లో ఉంది మన మూమెంట్, విచ్ ఈస్ నార్మల్ ఫర్ ఎనీ స్టాక్ మార్కెట్. ఫ్లాట్గా ఏ మార్కెట్ ఉండదు, ఒక 0.5% 1% అప్ డౌన్ అవడం కామన్గా అవుతుంది. మన మార్కెట్ చాలా బాగా బిహేవ్ చేసి చెప్పుకోవాలి మన లాస్ట్ 1 monthలో. అంటే ఇండియా పాకిస్తాన్ టెన్షన్ అయింది, అంతకుముందు టారిఫ్ గొడవలు మనకి గ్లోబల్గా స్టార్ట్ అయింది. యూఎస్ టారిఫ్ డిస్కషన్స్ కొంచెం అది ఇబ్బందికరంగానే జరిగింది మొత్తం దేశానికి. ఇండియాకి అంత స్ట్రాంగ్గా లేకపోయినా కూడా మన మార్కెట్స్ బాగా ఫేవర్గా రియాక్ట్ అయ్యాయి ఆ టారిఫ్ సిచ్యువేషన్ కూడా మనది. ఇప్పుడు సరే, ఇందాక మీరు చెప్పిన టారిఫ్ సిచ్యువేషన్ యూఎస్కి చైనాకి సాఫెన్ అవ్వడం, ఇద్దరు ఐ థింక్ దే కమ్ టు అండర్స్టాండింగ్ అనిపిస్తుంది. చూస్తుంటే ఎక్కువ స్టేట్మెంట్స్ రావట్లేదు ఇద్దరి దగ్గర నుంచి కూడాను. అది చూసినా కూడా మనకి బాగానే పాజిటివ్గానే ఉంది. సో డాలర్ కూడా బాగానే స్ట్రాంగ్ అవుతుంది. ఇండియా దగ్గర వచ్చేప్పటికి మన 90-day విండో అన్నది మన ఆల్రెడీ డిస్కషన్స్ బ్యాక్ ఛానల్ ఆల్రెడీ అవుతున్నాయి. ఐ థింక్ ఆల్మోస్ట్ 1 monthగా మనం ఆల్రెడీ డిస్కషన్స్లో ఉన్నాం. సరే, ఇండియా పాకిస్తాన్ టెన్షన్ కొంచెం అది డిస్కషన్ కొంచెం మనకి ముందుకు అయ్యిండొచ్చు, కానీ మనం ఒక డైరెక్షన్ అయితే ఉన్నాం డెఫినెట్గా మనం. కానీ ఫైనల్గా అయ్యేంత వరకు మనం ఏది డిసిషన్ తీసుకోవాలని చెప్పలేదు దాని గురించి కూడా. ఇది ఇలా ఉండగా మన Q4 ఎర్నింగ్స్ మన కార్పొరేట్స్కి బై అండ్ లార్జ్ చాలా బాగున్నాయి. సో మా మార్కెట్స్ కూడా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్తో బాగా రియాక్ట్ అయ్యి మన మార్కెట్స్ స్టేబుల్గా మూవ్ అవుతున్నాం అది. సో ఇన్ షార్ట్, మన ఇన్వెస్టర్స్కి గ్లోబల్గా కానీ మన ఇండియన్ పరంగా చూసుకుంటే డెఫినెట్గా బాగానే ఉందని అనుకోవాలి దాన్ని. అంటే ఓవరాల్ సార్, ఇప్పుడు చైనా యుఎస్ డీల్ చేసింది. చైనా అండ్ యుఎస్ ఎలా ఉందంటే, టారిఫ్ మీరేస్తే 190 వేస్తే 150 వేస్తే 250, అలా నువ్వెంత అంటే నువ్వెంత అనే ఫైట్ జరిగింది. కానీ ఒక మీట్తోని వాళ్ళిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు, ఒక సాఫ్ట్ డీల్ అయితే కుదుర్చుకున్నారు. అంటే ఈ యుద్ధం జరిగే టైంలో ఇలాంటి డీల్ అనేది ఇండియాని సైకలాజికల్గా దెబ్బతీయడానికైనా, అంటే ఒక ట్రాప్ అనుకోవచ్చా ఇది, లేకపోతే వాళ్ళ ఎకనామికల్ పరంగా కూడా అది కంపల్సరీ యుఎస్ అండ్ చైనా? అది అది ట్రాప్ అని నేను భావించను. కొన్ని ఈవెంట్స్ ఇండిపెండెంట్గా అయిపోయి, అంటే ఇంత అన్సర్టనిటీస్ ఉన్న టైంలో అంటే ఒకరికొకరు బాగా శత్రువులాగా ఒకరికొకరు అనుకున్నారు చైనా అండ్ యుఎస్, కానీ లాస్ట్కి మాత్రం ఒక డీల్ సెట్ అయిపోయింది. అంటే మన పెహల్గామ్ అటాక్ అవ్వకముందే యుఎస్ చైనా కూడా డీల్ కొంచెం సాఫ్ట్గానే వాళ్ళు హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటూ మూవ్ అవుతున్నారు. డీల్ అయిందో లేదో ఇప్పుడు తెలియదు మనకి యాక్చువల్గా ఫైనల్గాను, కానీ వాళ్ళ పోస్చరింగ్ బాగానే సాఫ్ట్గానే ఉంది. సో పెహల్గామ్ అటాక్ వల్ల మనం బిజీ అయిపోయాం, యూఎస్ కూడా బిజీ అయిపోయింది, చైనా కూడా బిజీ అయిపోయింది. ఈ గొడవలు అయిన తర్వాత, టెన్షన్ తగ్గిన తర్వాత
అలాగే యూఎస్ చైనా డిస్కషన్లు అలాగే ఉన్నాయి, అవుతున్నాయి, కొంచెం కొంచెం బ్యాక్ ఛానల్ అవుతున్నాయి. మంది యూఎస్తో ఎప్పటి నుంచో అవుతుంది, 1 month ముందు నుంచి అవుతాం మన డిస్కషన్స్ యూఎస్తో. ఓకే. అండ్ యూఎస్ మన పట్ల కొంచెం సాఫ్ట్గానే బిహేవ్ చేస్తా అనుకోవాలి ఇంతవరకు. సరే, అతని ట్రంప్ పబ్లిక్ పోస్చరింగ్ ఒకలా ఉంటుంది, అతను కూడా చాలా షూడ్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఎవరితో ఎలా ఉండాలి అని అది బాగా అవగాహన ఉంది అతనికి. సో ఐఎమ్ షూర్ కొన్ని స్టేట్మెంట్స్ మనం డిస్కౌంట్ చేసి తీసుకోవాలి అతని మాటలు మనం. నా ఉద్దేశంలో అయితే మన టారిఫ్ వైజ్ వీఆర్ ఈక్వలీ వెల్ ప్లేస్డ్. చైనా కూడా బాగానే ఉంది పరిస్థితి అనుకోవాలి దాన్ని మనం. సరే, ఇంతకుముందు వాళ్ళు అనుకున్న వాళ్ళు 100% వేసి 150 వేసి 150 వేసి 200% వేసి ఆ పింగ్ పాంగ్ అనో ఆ కైండ్ ఆఫ్ పోస్చరింగ్ అంతా అయిపోయింది. దట్స్ ఆల్ హిస్టరీ దట్స్ బిహైండ్ అస్ నౌ. ఓకే. ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ మనం డెఫినెట్గా మనం వీఆర్ వెల్ ప్లేస్డ్ అనుకోవాలండి నా ఉద్దేశం. సార్, ఇప్పుడు యుఎస్ చైనా ఓకే, చైనా ఇండియా మధ్యన ఎలాంటి బిజినెస్ డీల్స్ కానీ ఆర్థికంగా ఎలాంటి లావాదేవీలు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అన్నీ క్లోజ్ అయినట్టేనా? ప్రజెంట్ ఏమన్నా ఉన్నాయా కొంత పర్సెంటేజ్ అన్నా? అస్సలు క్లోజ్ అవ్వలేదండి. ఓకే. ఇండియాకి చైనా పెద్ద ట్రేడ్ పార్ట్నర్. ఇంపోర్ట్ ఏ లాట్ ఆఫ్ గుడ్స్ ఫ్రమ్ చైనా. ఓకే. మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం చైనాకి. కానీ మనం ఎలర్ట్ సిచ్యువేషన్కి వచ్చేవంటే మనం సడన్గా ఆపలేం ఆ ఇంపోర్ట్స్ని చైనా నుంచి. ఓకే. సో అది మనం జాగ్రత్తగా మెజర్డ్గా మన సెక్యూరిటీకి ఏది ఇబ్బందికరంగా ఉండదో ఆ గూడ్స్ తీసుకుంటున్నాం మనం. సెమీ కండక్టర్స్ తైవాన్ నుంచి తీసుకోవడం అన్నీ అలా చేస్తున్నాం. కానీ మనకి చైనా తప్పదు, నెసెసరీ ట్రేడ్ పార్ట్నర్ అది. వాళ్ళకి కూడా మనం తప్పం, వాళ్ళకి కూడా మనం దే ఆల్సో డిపెండ్ ఆన్ అస్ ఫర్ సమ్ ఐటమ్స్ ఫ్రమ్ ఇండియా. ఓకే. సో అది మ్యూచువల్గా ఇప్పుడు ఉండనే పోతుంది. అంటే చైనా స్టాక్ మార్కెట్ కానీ చైనా ఆర్థిక వ్యవస్థ కానీ ఇండియా మీద ఎలా చూపిస్తుంది? ఒకవేళ అంటే వాళ్ళ మార్కెట్ పడిపోయినా మన మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది? చైనా మార్కెట్స్ వాళ్ళ రియాక్షన్స్ అవన్నీ కూడా కంట్రోల్గా ఉంటాయి. ఓకే. అవి ట్రాన్స్పరెంట్గా ఉండవు. మిగతా దేశాల్లో ఉన్నంత ట్రాన్స్పరెన్సీ చైనా అసలు ఉండదు. వాళ్ళు బయటకు వచ్చేది వాళ్ళు ఏం చెప్పదలుచుకో అదే బయటకు వస్తుంది. వాళ్ళ న్యూస్ పేపర్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఇంటర్నెట్ న్యూస్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ పెద్ద కంప్లైంట్ వరల్డ్కి చైనా మీద. ట్రాన్స్పరెంట్గా ఏది కనపడదు అక్కడ. గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకో అదే బయటకు వస్తుంది. అంటే అందరూ ఒకటే మాటలో బయటకు వస్తారు. ఇన్ఫర్మేషన్ బాగా ఫిల్టర్ అయ్యి అది బ్లాక్అవుట్ అయ్యి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాన్ని నమ్మడానికి లేదు వాళ్ళ ఫిగర్స్ నెంబర్స్. మనం అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటారా? ఇండిపెండెంట్గా మాట్లాడడం అక్కడ అస్సలు లేదు. కమ్యూనిస్ట్ కంట్రీగా అసలు ఉండదు. ఓకే, అసలు ఉండదు. సార్, ఓవరాల్గా ఇప్పుడు యుఎస్ కూడా ట్రంప్ యొక్క విధానాలతో డిసిషన్కి వెళ్తుంది అని అయితే కొన్ని సర్వేలు అయితే చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు మన ఐటీకి సంబంధించిన సెక్టర్ కూడా ఇండియాలో బాగా పడిపోవడం జరిగింది. మెయిన్ ఈ ఐటీ సెక్టార్ని ఇన్వెస్టర్లు అబ్జర్వ్ చేయొచ్చా ఇప్పుడు ప్రజెంట్? చేయొచ్చండి. నిన్న కూడా నేను రిపోర్ట్ చూస్తున్నాను. మన ఐటీలో డెఫినెట్గా ఇంకొంచెం హైరింగ్ నెంబర్ పెరుగుతోంది. మన ఎఫ్డిఐస్, ఫారిన్ డెవలప్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో అది కూడా ఇంప్రూవ్ అయింది. అండ్ ప్రీవియస్ ఇయర్ కంటే ఇయర్ ఆల్మోస్ట్ 26% మనం ఎక్కువ మనకి ఫండ్స్ వచ్చాయి. అంటే దిస్ ఇస్ డిస్పైట్ లాస్ట్ 1.5 quarters బాగా పడిపోయింది. మన ఇన్ఫోస్ చాలా తగ్గిపోయి అవుట్ఫోర్స్ ఎక్కువ అయిపోయింది. అయినా కూడా మనం డెఫినెట్గా లాస్ట్ ఒక 1 week నుంచి చూస్తే ఐటీ బాగా డౌన్ ట్రెండ్లోనే నడుస్తుంది. అవునండి. ప్రస్తుతం అంటే ఈ గ్లోబల్ క్యూస్ వల్ల కొంచెం ఈ టర్మాయిల్ వల్ల ఒడిదుడులు కనిపిస్తాయి, కానీ ఐటీ డెఫినెట్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందండి నా లెక్కలో అయితే. సో అండ్ దాని హైరింగ్ కూడా బాగా గట్టిగా అవుతుంది. ఐటీ మేజర్స్ కూడా హైరింగ్ చేస్తున్నారని విన్నాను, నేను చదువుతున్నాను రిపోర్ట్స్ కూడాను. ఓకే. సో నా ఎస్టిమేట్లో మన గ్లోబల్ ఫండ్ ఫ్లోస్ టు ఇండియా హెల్తీగానే ఉన్నాయి. అండ్ ఆబ్వియస్గా మిగతా మార్కెట్స్ వియత్నాం అని చిన్న ఎకానమీస్ నేను మనకి అంటే ఇండియా కాకపోతే ఎక్కడ వేరియల్స్ అంటే చైనా, వియత్నాం ఇలాంటి కంట్రీసే ఉన్నాయి మనకి ఇన్వెస్టబుల్ కంట్రీస్. చైనా అంటే అందరికీ కొంచెం వాళ్ళు కేర్ఫుల్గా ఇన్వెస్ట్ చేస్తారు ఫారిన్ ఇన్వెస్టర్స్. ఇండియా ఈజ్ ఓపెన్ కంట్రీ కాబట్టి దే మోర్ కంఫర్టబుల్ టు ఇన్వెస్ట్ ఇండియా. ఇంకొకటి మనం ఇంకో టాపిక్ విచ్ ఇస్ హాట్ ప్రస్తుతం కరెక్ట్గా ఉన్న టాపిక్ ఏంటంటే ట్రంప్ మన యుఎస్ నుంచి రెమిటెన్సెస్ మీద 5% ట్యాక్స్ ఇంపోజ్ చేశారు. అది ఇంకా లా అయిపోలేదు ప్రస్తుతం. అది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ యాక్ట్లో ఉంది. అది లెజిస్లేషన్ అయిన తర్వాత అంటే మన ఇన్వర్డ్ రెమిటెన్సెస్ మీద దాదాపు ఇండియాకి $125-130 billion మనకు వస్తుంది. ఓకే. మన ఎన్ఆర్ఐఎస్ అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దాని మీద 5% వాళ్ళు కట్టాలి ఎన్ఆర్ఐఎస్ అక్కడ. ఓకే. సో అంటే అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళు జాగ్రత్తగా సేవ్ చేసి ఇంటికి డబ్బు పంపించే వాళ్ళు కూడా 5% ట్యాక్స్ కట్టాలి అని కొంచెం లాలో వచ్చేలా ఉంది అది. ఓకే. అది వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇండియన్స్. అంటే డెఫినెట్గా మన ఇన్ఫోస్
తగ్గుతాయి. ఎందుకంటే పంపించే శక్తి లిమిటెడ్గా ఉంటుంది ఒక వ్యక్తి దగ్గర. దాంట్లో 5% తగ్గించే మనకి పంపిస్తారు వాళ్ళు అలాంటప్పుడు. సో మన రెమిటెన్సెస్, మనకి ఇన్వర్డ్ రెమిటెన్సెస్ తగ్గుతాయి. మన US డాలర్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కొంచెం మనకి, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కానీ అవి కొంచెం మనకి అప్సెట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అది ఆ గవర్నమెంట్ లెజిటిమేట్ రైట్, అది అరౌండ్ 5% ట్యాక్స్ వేస్తున్నారు దాని మీద వాళ్ళు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఓవరాల్గా గ్లోబల్ క్యూస్ అనేది ప్రజెంట్ ఇండియా మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ప్రజెంట్ ఎలా ఉంది, నెక్స్ట్ ఈ మే జూన్ ఎలా ఉండబోతుంది? పాజిటివ్గా ఉందండి. గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ స్ట్రోక్స్ వస్తున్నాయి మనకి. సో మనం నథింగ్ టు ఫియర్ నో. మన ఓన్ ఇంటర్నల్ మార్కెట్స్ బాగా బిహేవ్ చేస్తున్నాయి. సరే, గ్లోబల్గా కూడా మనకి బాగానే ఉంది పరిస్థితి. మన రెమిటెన్సెస్ కానీ ఎఫ్డీలు కానీ బాగానే వస్తాయి మనకి. నా ఎస్టిమేట్లో అయితే మనం వీఆర్ డూయింగ్ క్వైట్ వెల్. అండ్ నెక్స్ట్ 2 months ఏంటి, నెక్స్ట్ ఆల్మోస్ట్ 1 year వరకు కూడా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ ఇవాళ RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా ఆయన చాలా పాజిటివ్గా డీటెయిల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన నిన్న పేపర్స్ వాటిలోను. 6.5% GDP ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గోయింగ్ ఫార్వర్డ్. ఆయన ఉద్దేశం కూడా ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్లో ఉండబోతోంది. ఆల్రెడీ ఉన్నాం మనం, ఇంకొక డికేడ్ వరకు ఇలాగే ఉంటామని ఆయన అంచనా. అది ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేసి చెప్పిన కామెంట్స్ కాబట్టి మనం డెఫినెట్గా ధైర్యంగా ఉండొచ్చు ఆ కాంటెక్స్లో. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది గ్లోబల్ కీస్ అయితే ఇండియన్ మార్కెట్కి అయితే కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. నెక్స్ట్ 2-3 months కూడా, నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ఇండియన్ మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్ ట్రెండ్లోనే ఉంటుందని చెప్తున్నారు. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అనేటివి ఇది కామన్, ప్రతి మార్కెట్లో ఉంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదైతే సుభాష్ బాబు గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.